అనో ఆ, గుటక తంబాకు పాన్ మసాలా విమలు అన్నీ అలవాటు ఉన్నాయి. నేను జిమ్కి వస్తున్నా, వేసుకొని చేయొచ్చా చెప్పు. జిమ్కి వచ్చినా రాకపోయినా ఏ అలవాట్లు కూడా మంచిది కాదు. ఉమ్, ఇది నేను చెప్పలా, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఈ రెండు చాలా రకాల ఆర్టికల్స్ ఇచ్చున్నాయి ఆల్రెడీ. ఈ పాన్ మసాలాలు తింటే ఏమవుతుందంటే ఈ ఓరల్ సబ్మ్యూకస్ ఫిబ్రోసిస్ అంటే ఓరల్ క్యాన్సరే కాకుండా డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, టెస్టిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఉన్నాయని చాలా రకాల రీసెర్చ్ల్లో ఇచ్చున్నారు. అవన్నీ విన్న తర్వాత నువ్వేమన్నా మానేస్తావా అంటే మానేయవు. నువ్వు చెప్పినట్టు తంబాక గుట్కాలు అన్నీ ఆపేసా. వే ప్రోటీను క్రియేటిన్ ఇవన్నీ వాడతా. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? ఏనా ఈ క్రియేటిన్ వే ప్రోటీన్ గురించి సైడ్ ఎఫెక్ట్స్ అడుగుతున్నావు, కానీ ముందు విమలు గుట్కా వేసేటప్పుడు ఎవరు నేను అడిగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయని. అడగలే. మరి ఆ, ఈ క్రియేటిన్ వే ప్రోటీన్ వాడితే ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావని చాలా రకాల రీసెర్చ్లు ఉన్నాయి. విమలు తంబాకు గుట్కా పాన్ మసాలా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా రీసెర్చ్లు ఉన్నాయి. అయినా కూడా నువ్వు దీన్ని వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని నమ్ముతాను. ఇంక నీకేమని చెప్పేది? ఈ విమలు తంబాకు గుట్కా మొత్తు రిలేటెడ్ ఏ పదార్థాలు కూడా హెల్త్కి మంచిది కాదు. మీరు జిమ్ చేసినా అవి వాడకూడదు, చేయకపోయినా వాడకూడదు. ఒకవేళ వాడారంటే కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోండి. ఎప్పుడు ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. హాస్పిటల్ బిల్స్ కట్టడానికి రెడీగా ఉండాలి. గుట్కాలు ఇంకా వేయబాక. నేను ఆపేస్తా, మీరు ఆపేయండి. స్టే ఫిట్, బీ హెల్దీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విమలు వేసే ఫస్ట్ ఊసేస్తా.